షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు ఈ రోజంతటిలో కూడా తన కృప నుంచి మన యొక్క చేతి పనులను దీవించి మళ్ళందరినీ క్షేమంగా ఉంచాలని దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఆ కాలమున నిన్ను హింస పెట్టువారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడి వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడే వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక సార్లు మన తప్పిదము లేకపోయినా కూడా అనేకమైన నిందలు, అవమానాలు, చెడు మాటలు, లేనిపోనివి కల్పించి మరి మన మీద చెప్తున్నప్పుడు మన హృదయము కృంగిపోతుంది. ఏదో తెలియని వేదన, అయ్యో నేను ఈ తప్పు చేయలేదే, అయ్యో నేను ఈ మాట మాట్లాడలేదే, అయినా సరే నాకెందుకు వస్తుంది ఈ మాటలన్నీ కూడా, ఈ నిందలు ఎందుకు వస్తున్నాయి, ఈ అవమానాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేస్తే కనుక తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నిజంగా విరిగి నలిగిన హృదయం కలిగి ఉండి ఎవరు ఎంతమంది ఎన్ని దాడులు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు కేవలం తండ్రి అయిన దేవుడి మీద భారం వేసుకుని ఉంటే కనుక ఆయన చెబుతున్న ఈరోజు మనందరికీ చెబుతున్న మాట, నువ్వు ఎక్కడైతే అవమానం ఉందావో, ఎక్కడైతే చెడ్డ మాటలలో నీ మీద వచ్చాయో, ఎక్కడైతే లేనిపోని నిందలు పడ్డాయో అక్కడే మంచి పేరును ఖ్యాతిని దేవత దేవుడు నీకు కలుగజేస్తానని చెబుతున్నాడు. ఎవరో ఏదో అన్నారని నువ్వు ఎదురు దాడి చేయడం కాదు. నీ తండ్రిని దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ పొరపాటు చేయలేదు తండ్రి, నేను ఈ మాట మాట్లాడలేదు ప్రభువా, అయినా నా మీదకి నింద వచ్చింది, నా మీదకి అవమానం వచ్చింది నాయన, ఈ అవమానం నుంచి, ఈ నింద నుంచి నన్ను తప్పించి ప్రభువా, నా యొక్క గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా చూడమని తండ్రి అయిన దేవుని అడిగితే గనక, ఆ యొక్క విరిగి నలిగిన హృదయం కలిగి నువ్వు అడిగితే గనక, ఆయన చిత్తము చొప్పున నువ్వు నడుచుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు తన యొక్క రక్షణను, తన యొక్క కృపను నీకు ఇచ్చి నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నీకు ఖ్యాతినిచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలోనే మరొక మాటను చూద్దాం. 60వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు కదా, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదను. అలనాడు ఆ ఇశ్రాయేలు జనాంగమును ఆయన తన సొత్తు అనుకున్నాడు, తన సొంత ప్రజలు అనుకున్నాడు. అందుకే వారికి ఎంత కాపుదల, వారికి అవమానం కలిగిన చోటని ఖ్యాతిని మంచి పేరుని ఇస్తానని చెబుతున్నాడంటే, నీవు నేను కూడా ఆ యొక్క సొంత ప్రజలుగా, రాత్రి చెప్పుకున్నాం కదండి, ఆయన మాటకు లోబడిన వారే ఆయన సొంత ప్రజలు, ఆయన స్వకీయ సంపాద్యము. అలాగా ఆయన చిత్తము చొప్పున ఆయన అధికారం క్రింద బ్రతుకుచూ ఉంటే గనక, ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతుకుచూ ఉంటే గనక మనమందరం కూడా ఆయన పిల్లలము, ఆయన వారసులము, ఆయన స్వకీయ సంపాద్యము, ఆయన సంతానము. మరి మన పిల్లలకి ఏమైనా అవమానం కలిగితే మనం ఊరుకుంటామండి? వెళ్ళి ఎదురుదాడి చేయమా? ముందే వెళ్ళిపోతాం కదా, సగమే వెళ్ళిపోతాం కదా. మరి తండ్రి అయిన దేవుడు కూడా మరి మనమందరం కూడా ఆయన మాట విని ఆయన ఏది చెప్తా చేస్తూ ఉంటే కనుక మన మీదకి అవమానం వచ్చినప్పుడు, మన మీదకి నింద వచ్చినప్పుడు, ఎవరో వచ్చి దాడి చేస్తుంటే ఆయన ఊరుకుంటాడండి? ఖచ్చితంగా నీకు ఎంత అవమానం అయితే కలిగిందో రెట్టింపు దీవెన, రెట్టింపు గౌరవము, రెట్టింపు ఖ్యాతిని ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఏంటండి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను, ఆ యెరూషలేమును గూర్చి, యెరూషలేములో ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంను గూర్చి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటలు. అయితే ప్రియులరా, ఒకవేళ నీ స్థితి కూడా ఇలాగే ఉంటే గనక, లేనిపోని అవమానాలు, లేనిపోని నిందలు పడుతూ ఉంటే గనక, దేవుని పరిచర్యలో ఉండి నిందలు పడుతుంటే గనక నీకు ఇంకా గొప్ప గౌరవము, నీకు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదము. ఎందుకంటే
ఆయన తరపున నువ్వు ఉండి పోరాడుతున్నప్పుడు, సాతానుతో పోరాడుతున్నప్పుడు, ఈ లోకంతో పోరాడుచున్నప్పుడు ఆయన నిన్ను ఒట్టిగా వదిలివేయడు. నేను రెట్టింపు దేవునితో, రెట్టింపు ఖ్యాతితో, గౌరవంతో నింపుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మీద లేనిపోని నిందలపడం ఏదో అయిపోయింది అని వెళ్ళి ప్రజల వాళ్ళు నిన్నన్న వారితో గొడవ పడే కంటే తండ్రి అయిన దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయమును విప్పి, నీ హృదయం యొక్క స్థితిని ఆయనకి తెలియజేస్తే కనుక ఆయన నీ తరపున పోరాడతాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు ఖ్యాతినిస్తాడు. నువ్వు నమ్మినవాడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. మన దేవుడు జీవము గల దేవుడు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. కాబట్టి అట్టి విశ్వాసంతో, నమ్మకంతో ఆయన యొక్క చిత్తముకు చొప్పున మనందరం బ్రతుకుదాం. విరిగిన హృదయాన్ని సమర్పించి ఆయన మీద భారం వేసి బ్రతుకుదాం. దేవుడి మాటను బట్టి మన ఆత్మను బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈరోజు ఒక మంచి మాటతో మమ్మల్ని అందరినీ ధైర్యపరిచారు. ఈ లోకంలో నిందలు పడినవారు, ఈ లోకంలో అవమానాలు భరించిన వారు, ఈ లోకంలో లేనిపోని మాటలు పడేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరినీ ఈరోజు మీరు ఆదరించారు. ఈరోజు వారందరినీ కూడా మీరు ధైర్యపరిచారు. నేనున్నాను నీకెందుకంటూ ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ప్రతి నిందను, అవమానము ఖ్యాతిగా మారుస్తానని, గౌరవంగా మారుస్తానని ఈరోజు మాతో మాట్లాడిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ బిడ్డలుగా బ్రతుకుచు, నీపైనే ఆధారపడుచు, నిన్ను చూస్తూ ఆయన నీ ఆజ్ఞలు చొప్పున బ్రతికి నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవించి కృపను దయచేయమని, లోకం నుండి వేరుపరిచి సమస్తమైన దుర్నీతి నుండి విడుదల కలిగించి జీవపెలుగుతూ నింపమని నజరేయుని యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని